సినిమా బాగుంది చూడొచ్చు. శంకర్ గారి కోసం రామ్ చరణ్ గారి కోసం చూడొచ్చు. ఏంటంటే పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఏనా లేకపోతే పొలిటికల్ కాన్ఫ్లిక్టే మొత్తం. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో అదే సేమ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీనే. కానీ మనకి కొన్ని అన్నీ మనకి కొన్ని చూసినట్టు అనిపిస్తాయి కానీ బట్ ఓకే సినిమా ఒకసారి చదివితే చూడొచ్చు. బోరు కొట్టడానికి ఏం లేదు కానీ ఒకసారి చూడొచ్చు. కేవలం రామ్ చరణ్ గారి కోసం శంకర్ గారి కోసం చూడాలంతే. సో శంకర్ గారు ముందు సినిమాతో చాలా మంది అంటే పోల్చారు, మొన్నటి దాకా హిట్ లేదని చెప్పి. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది? వాటితో పోలిస్తే చాలా బెటర్ అంతే. మరి నేను రామ్ చరణ్ ఫ్యాన్నే కానీ చిరంజీవి గారి ఫ్యాన్ని. రామ్ చరణ్ అంటే ఆబ్వియస్లీ ఇష్టం ఉంటుంది కాబట్టి. కానీ నాకు ఆ హై మూమెంట్స్ అవి కొంచెం సాటిస్ఫాక్టరీగా లేవు. హై మూమెంట్స్ సాటిస్ఫాక్టరీగా లేవు కానీ సినిమా ఒకసారి చూడొచ్చు. సో అంటే అన్ప్రిడిక్టబుల్ అనే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? లేదు, కొన్ని మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. అవి అందరికి మాకు ఫ్యాన్స్ కి హ్యాపీనెస్ ఇచ్చేవి, అవి బాగున్నాయి. సంక్రాంతి రిలీజ్ చేయడం అయితే మంచిదైంది. సో అంటే 3 years చేశారు కదా, ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. అది సినిమా తీసే వాళ్ళకి తెలుస్తుంది, నేను దాని మీద కమెంట్ చేయలేను కానీ అంతే. ఓవరాల్ మూవీ అయితే యా పాటలు నానా హైరానా సాంగ్ లేదు, అది ఎడిట్ చేశారు కరెక్టే. నేను మూవీ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఆ ట్వీట్ చూశాను 14th యాడ్ చేస్తున్నారు అని చెప్పని. అది కూడా ఉంటే ఇంకా బాగుండేది, విజువల్ వండర్లా ఉండేది.